ఈ రోజు పరిశ్రమల విషయానికి వస్తే గతంలో చూసిన స్టీల్ ప్లాంట్ ఈ రోజు మోడీ జగన్మోహన్ రెడ్డి కలిపి ఈ రోజు ప్రైవేట్ అంబానీకి ఆదానికి ఉన్న ప్రైవేట్ సంస్థలన్నీ కూడా కట్టబెట్టేస్తున్నారు. పోర్టులు కానీ ఎయిర్ విమానాల ఆశ్రయాలు కానీ లేదా స్టీల్ ఇండస్ట్రీలు కానీ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెయిన్ గా చూస్తే కొన్ని లక్షలాది మంది అందులో పని చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఉద్యోగాలు లేక ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ ఆ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి కొట్లు పెట్టో లేదా శరణాలకు రెంట్లు ఇచ్చో లేకపోతే ఇంకో విధంగా హెల్ప్ పొందుతున్న ప్రజలందరూ కూడా ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ కింద నిరుద్యోగం కింద మిగిలిపోతున్నారు. వాళ్ళందరూ ఎందుకు ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే ఈ రోజు పరిశ్రమకి వస్తే 5 సంవత్సరాల ముందు చూసుకుంటే ఎంతో కొంత 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేశారు, ఆయన కొంత తెచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో మనం కరోనా ఇవన్నీ చూసుకున్నా సరే ఒకటంటే ఒక్కటి కూడా మామయ్య తెచ్చింది ఏదీ లేదు. మనం ముందు చేసుకుంటే ఎందుకు తేలదనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి, మామయ్యకి అడగాలి. సరే గడప గడకు వచ్చిన మామయ్య అయిన మామయ్య తాత అక్కయ్య ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మనం అడగాలి సూటుగా ఎందుకు తేలేదు. మరి నిరుద్యోగం అంతా ఎక్కడికి వెళ్తుంది? అందుకే ఈ జిల్లా వెనకబడి ఉంది, వలసలకు వెళ్తుంది. ఇవన్నీ కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేదు, నిరుద్యోగం పెరుగుతుంది, ఇండస్ట్రీ లేదు. ఈ రేదేదో నిన్న వచ్చి పలాసలో ఉద్దానం ప్రాంతంలో 2-3 ప్రాజెక్టులు ఓపెన్ చేసి లేదా వాటర్ ఫిల్టర్ ఆన్ చేసి హాస్పిటల్ ఆన్ చేశారు. అలా అవి చేసింది మరి రన్ అవుతుందా లేదా? ఏదో వచ్చారు, శంకుస్థాపన చేశారు, ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. రన్ అవుతుందా? మరి ఇప్పటికి పర్సెంటేజ్ ఎంత తగ్గింది? మనం వ్యక్తులుగా ఎప్పుడు చూసుకోవద్దు, పర్సెంటేజ్ పరంగా చూసుకోవాలి. పర్సెంటేజ్ ఎంత పరంగా పెరిగింది, ఎంత తగ్గింది, అవన్నీ కూడా అసలు ప్రశ్నించుకోవాలి. ఇండస్ట్రీ పరంగా పెంచాలి. నెక్స్ట్ మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి అందరికి కూడా. అది మన ఓటు ద్వారా అవుతుంది, మనం ప్రశ్నించడం ద్వారా మాత్రమే అవుతుంది. అవట్లేదు. ఉద్యోగులు తీశారు కానీ ఇంకా జీడీ ఇప్పుడు కానిస్టేబుల్ తీశారు కానీ జీడీ కూడా ఇచ్చారు కానీ పెట్టాం కానీ ఇంకేం రాలేదండి. పెట్టియాట ఇవ్వలేదు. అతను పరిశ్రమలో ఏం బాగాలేదు. నెక్స్ట్ అతను వచ్చిన ప్రాసెస్ ఏం బాగాలేదు. పక్క అదే రాష్ట్రాలకు వెళ్ళి జాబ్ ఏవైనా చూసుకుంటున్నారు. దాన్ని బట్టి చూసుకుంటే మాత్రం మన రాష్ట్ర పరిస్థితి ఏం బాగాలేదు. నెక్స్ట్ నాకు తెలిసి అమ్మాయిలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా పనిచేసే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. మాకు జాబ్లు ఇప్పుడు వీళ్ళు వాళ్ళని బయటికి కూడా పంపించడానికి కూడా కొన్ని అవుతున్నాయి సిచ్యువేషన్లు బట్టి కూడా. కానీ దాని గురించి కూడా చూడట్లేదు. సత్యవేలం పోస్టులు తీసిన వాళ్ళకి మాకు ఉపయోగమే లేవు. అవి కొంతమంది దాని గ్రూప్ సంబంధించిన వాళ్ళకి కూడా అవి సక్సెస్ఫుల్గా అయితే రావట్లేదు. కొన్ని వస్తాయి, కొన్ని రావట్లేదు. రాస్తున్నారు కానీ ఇంక రావట్లేదు కొన్ని. నెక్స్ట్ అంటే ఇప్పుడు జీడీ పరంగా అయితే పెట్టారు, మా ఫ్రెండ్స్ అయితే పెట్టారు కానీ రాసాము కానీ కొందరికి రాలేదు. ఇప్పుడు మళ్ళీ తీసామన్నారు కానీ అవి కూడా వస్తాయని కూడా గ్యారంటీ అయితే లేవు. చదువుకున్న వాళ్ళకి వాలంటీర్ పోస్ట్ బదులు ఇంకా ఇప్పుడు వీళ్ళు చదువుకున్నారు కదా, ఏ గ్రూపులు తీస్తారో వాటికి సంబంధించిన మాకు పెడితేనే కదా మేము కూడా అవి రాస్తాం కదా ఎగ్జామ్స్. దాన్ని బట్టి అయితే నాకైతే ఇవేం నచ్చలేదు. పరిస్థితి అయితే ఉంది కానీ వీళ్ళు ఏమి ఇస్తారో తెలియదు కదండి. తెలిసే బట్టి అయితే ఇప్పుడు మేము చదివిన గ్రూపులు అయితే మేము రాస్తామని మాకైతే ఉంది కానీ మేము చదివిన గ్రూపులు అయితే మాకు రావట్లేదు. జీడీ పరంగా అయితే మేము కొందరు హైట్ పరంగా అయినా ఏటి పరంగా అయినా తీసేస్తున్నారు కదా. దాన్ని బట్టి మాకు సంబంధించినవి మా అమ్మాయిలకి మాకు పర్సనల్గా ఏవైనా చూస్తే మంచిది అని అనుకుంటున్నాను. అవే ఎక్కువ తీశారు. ప్రభుత్వంలో ఏం లేవు. తీశారు, ఇతను కూడా తీశారు కానీ కొన్నే తీశారు. అతని పరంగా అయితే అతను ఆపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందనే చెప్తా ఉన్నాము. దేని కారణంగా అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయింది. అయితే గతంలో పాదయాత్రలో ఖాళీగా ఉన్నటువంటి 2,35,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ అనేది కూడా రాలేదు. మొన్న బొత్స సత్యనారాయణ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి సచివాలయం 1,14,000 అలాగే వాలంటీర్స్ 2 లక్షలు తీసామని చెప్తా ఉన్నారు. ఇవి దేనికోసం ఉపయోగపడతాయని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం అనమాట. ఈ రోజు కానిస్టేబుల్ పోస్టులు తీస్తామని చెప్పారు. గతంలోనే మేము ఫైట్ చేస్తేనే కేవలం 6,000 కానిస్టేబుల్ పోస్టులు తీశారు. అవి కూడా ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మాత్రం అయ్యాయి. ఇంతవరకు ఈవెంట్స్ లేవు. అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్ చెప్పినది కూడా ఇంతవరకు ఎవరికి తెలియని పరిస్థితి. మరొక 2-3 నెలల్లో ఎలక్షన్ కూడా వచ్చేస్తా ఉంది. అలాగే ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకి విద్యార్థులకి ఎలాంటి న్యాయం జరిగిందనేసి ఈ రోజు ప్రభుత్వానికి ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ రోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి ఉన్నారు. దానివల్ల చాలా స్కూల్స్ మెర్జ్ చేసేస్తా ఉన్నారు. ఉన్న టీచర్ పోస్టులన్నీ కూడా తీసేస్తా ఉన్నారు. ఈ రోజు ఆ టీచర్ మనకి డిఎస్సి 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్టార్టింగ్ లో చెప్పారు. ఇప్పుడు ఏమంటే మన బొత్స సత్యనారాయణ గారు 8,000 పోస్టులే ఖాళీగా ఉన్నాయి, 8,000 పోస్టులు కూడా తీస్తామని ఒక ప్రెస్ మీట్ అయితే ఇచ్చారు. కానీ ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా అయితే నిరుద్యోగులు మీరు ఏ విధంగా అండగా నిలబడ్డారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజు పథకాల పేరుతో మేము 98% కూడా పూర్తి చేసామంటూ ఉన్నారు. మీరు విద్యార్థులకి, నిరుద్యోగులకి, రైతులకి ఉపయోగకరంగా లేనటువంటి ఈ పథకాలు తీసుకొచ్చి ఈ రోజు 98% ఎలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని చెప్పేసి ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగులకు కూడా ఉద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. అలాగే ఇంతవరకు ఉద్యోగ వృత్తి మాటే లేదు. ఇది
ఇదే ఇలా కంటిన్యూ అయితే మాత్రం భవిష్యత్తులో విద్యార్థి నిరుద్యోగులు అందరూ కలిపి తన యొక్క ఓటు ద్వారా మీకు సమాధానం చెప్తారని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2-3 నెలల్లో అయినా మీరు తీస్తామన్న నోటిఫికేషన్ తీయకపోతే భవిష్యత్తులో మీకు మళ్ళా కింద స్థాయికి మా ఓటు హక్కును ఉపయోగించుకొని కింద స్థాయికి తొక్కేస్తామని కూడా చెప్తా ఉన్నాం. విద్యార్థుల ఆందోళన ఈ రోజు ఏ విధంగా ఉందంటే ఎవరికి కూడా ఈ 4-5 సంవత్సరాల నుంచి కోచింగ్లకి అని చెప్పేసి వేల ఫీజులు కట్టుకొని కోచింగ్ సెంటర్లు అంట రూముల్లోనే ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేదు. విద్యార్థుల యొక్క ఆశలన్నీ కడి నిరాశలు కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద బుక్ జల్లుతూ ఉన్నారు. ఇది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. ఈరోజు ఫీజులు పెంచుతూ ఉన్నారు. గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఫీజులు పెంచుతూ ఉన్నారు. ఈరోజు ఆ ఫీజులు పెంచడం వల్ల ఎటువంటి ఉపయోగం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు కార్పొరేట్ వాళ్ళు తగ్గించాలి, గవర్నమెంట్ పెంచాలని మేము అడుగుతూ ఉంటే ఈరోజు కార్పొరేట్కి అనుకూలంగా పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. వెంటనే విద్యార్థులకి ఈరోజు డిగ్రీ పిల్లలకు కూడా చాలా అధికంగా ఫీజులు పెంచుతూ ఉన్నారు. మీరు ఇలా పెంచడం వల్ల విద్యార్థికి చేసిన న్యాయం ఏంటిదని ఈరోజు అడుగుతూ ఉన్నాము. అంతేకాదు నిరుద్యోగికి జాబ్ లేకపోవడం వలన ఈరోజు చాలామంది వలస కూలీలకు వెళ్తూ ఉన్నారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు చాలామంది వలస కూలీలకు మనం చూస్తున్నాం. ఈ కోవిడ్ టైంలో కేవలం సచివాలయము అలాగే వాలంటీర్స్ మాత్రమే మేము ఆదుకున్నామని చెప్తూ ఉన్నారు. ఇది చెప్పడానికి కూడా సిగ్గుండాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. కాబట్టి వెంటనే మాకు నోటిఫికేషన్ కావాలా. ఈ 3 నెలల్లో అయినా విద్యార్థులు ఆదుకోవాలా, నిరుద్యోగులు ఆదుకోవాలా, అందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో మొత్తం ఉండేవి. ఐటీఐ వాళ్ళకి కొంచెమైనా న్యాయం జరిగేది. ఇప్పుడు జగన్ రావడం వల్ల మా ఐటీఐ వాళ్ళకి మరీ దారుణంగా ఏ జాబ్లు రావట్లేదు. ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఇవి లేకపోవడం వల్ల మా ఐటీఐ వాళ్ళు వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏ జాబ్లు లేకుండా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. దీనివల్ల యువత చాలా నష్టపోతున్నారు. దేశానికి కూడా చాలా నష్టం వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ లేవు కాబట్టి వలసే వెళ్ళాలి. ఎక్కడైతే లేవు కాబట్టి ఇప్పటికైనా మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలని కోరుకుంటున్నాం.